హాయ్ వివర్స్, మనం వచ్చేసి 4వ తరగతి అపాయంలో ఉపాయము అనేటువంటిది తమిళనాడు గవర్నమెంట్ తెలుగు చూస్తూ ఉన్నాము. తెలుగు వాచకంలోనిది. ఇది వచ్చేసి క్రింది వాటికి అర్థాలు అనేటువంటి రాయండి. ఇంకిపోవడము అంటే ఆవిరి అవ్వడము, మెండుగా అంటే సమృద్ధిగా అంటే నిండుగా ఉండడం అనమాట. తర్వాత వచ్చేసి కీడు అంటే హాని, సమీపము దగ్గర, నివాసము అంటే ఇల్లు, పథకము ప్రణాళిక. వ్యతిరేక పదాలు వచ్చేసి పెద్ద, చిన్న, దగ్గర, దూరం, పైన, క్రింద, భయం, ధైర్యం, సంతోషం, దుఃఖం లేదా బాధ, సుఖం, దుఃఖం. తర్వాత సొంత వాక్యాల్లో రాయండి. కష్ట సుఖాలు, ప్రతి ఒక్కరి జీవితంలోనూ కష్ట సుఖాలు అనేటువంటివి ఉంటాయి. మెండుగా, ఈ సంవత్సరం మెండుగా వర్షాలు కురయడం వల్ల చెరువులన్నీ జలకలతో సంతరించుకున్నాయి. ఉపాయము, ఆపద నుండి తప్పించుకోవడానికి ఉపాయంతో ఆలోచించాలి. కంటబడింది, చాలా రోజుల తర్వాత నా స్నేహితురాలు నిన్న బజార్లో కంటబడింది. క్రింది ప్రశ్నలకు జవాబులు అనేటువంటిది రాయండి. తాబేలును చూచి దాని మిత్రులు ఎందుకు దుఃఖించాయి? తాబేలును వేటగాడు పరిగెత్తి వెళ్ళి పట్టుకున్నాడు. తన వింటి కొనకు దారంతో కట్టి తీసుకువెళ్ళాడనమాట. అది చూసినటువంటి ఎలుక, కాకి, లేడి ఎంతగానో దుఃఖించాయి. ఎలుక చెప్పినటువంటి ఉపాయం ఏమిటి? ఎలుక లేడీతో ఇలాగ చెప్పింది. వేటగాడు వెళ్ళి దారిలో ఒక మడుగు ఉన్నది. ఆ మడుగు వద్దకు మనము ముందుగా వెళ్దాము. ఆ మడుగుకు దగ్గరగా నువ్వు చచ్చినట్లు కదలకుండా పడి ఉండు. కాకి నీ కళ్ళను పొడుస్తున్నట్లుగా నటిస్తుంది. అది చూసి వేటగాడు నీ మాంసంపై ఆశతో తన వద్ద ఉన్నటువంటి తాబేలును నేలపై ఉంచి మీ వద్దకు వస్తాడు. ఆ సమయంలో నేను తాబేలుకు కట్టినటువంటి దారాన్ని కొరుకుతాను. వెంటనే అది మడుగులోనికి వెళుతుంది. వేటగాడు మిమ్మల్ని సమీపించగానే మీరు పారిపోండి అని ఎలుక ఉపాయం చెప్పింది. లేడీని చూసినటువంటి వేటగాడు ఏం చేశాడు? వేటగాడు మడుగు వద్ద పడి ఉన్నటువంటి లేడీని చూసి తాబేలును క్రింద ఉంచి జింక దగ్గరకు వెళ్ళాడు. ఈలోపుగా ఎలుక తాబేలుని సమీపించి దానికి ఉన్నటువంటి బంధాన్ని తొలగించింది. వెంటనే అది నడుచుకుంటూ వెళ్ళి మడుగులోనికి జారుకుంది. వేటగాడు సమీపించడానికి జింక తెలియచెప్పడానికి అది కావుమని అరిచింది. అది విని లేడీ పారిపోయింది. ఈ కథలోని నీతి ఏమిటి? స్నేహము గురించి చెబుతుంది ఈ యొక్క కథ. ఐకమత్యమే మహాబలము అనేది కూడా ఈ కథలో ఉన్నటువంటి నీతి. జతపరచండి. లఘుపతనకుడు కాకి, మందరుడు తాబేలు, చిత్రాంగుడు లేడీ, హిరణ్యకుడు ఎలుక. క్రింది వాటి నివాస స్థలాన్ని రాయండి. తాబేలు వచ్చేసి నీరు మరియు భూమిలో ఉంటుంది. సింహం వచ్చేసి గడ్డి మైదానాల్లో ఉంటుంది. కుందేలు బొరియల్లో ఉంటుంది. కాకి చెట్ల పై భాగం పైన ఉంటుంది. చిలుక దట్టమైన అడవులు, ఉద్యానవనము, పండ్ల తోటలు, మానవుని యొక్క నివాసాల్లో ఉంటుంది. పావురం వచ్చేసి కొండ చర్యలు, రాతి కొండలు మరియు గుహల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. క్రింది ఈ చిత్రాల్లో వాటిని గుర్తించండి. అక్కడ వచ్చేసి జింక బొమ్మ ఉన్నది. దీని పేరు జింక. మధ్యలో ఉన్నటువంటి చర్మం కలిగి ఉంటుంది. సో ఇది శాకాహారి, వేగంగా పరిగెడుతుంది అనమాట జింక. దీని పేరు సింహము. దీనికి పెద్ద శరీరము, బలమైనటువంటి శరీరము మరియు గంభీరమైనటువంటి కేసరాన్ని కలిగి ఉంటుంది. అంటే దానికి వచ్చేసి జుట్టు ఉంటుందన్నమాట. ఇది మాంసాహారి. ఇది గుంపులుగా వేటాడుతుంది. దీని పేరు పులి శరీరంపై నారింజ రంగు బొచ్చు మరియు నల్లటి చారలు కలిగి ఉంటుంది. ఇది మాంసాహారి. పులులు చాలా వేగంగా పరిగెడుతుంది. దీని పేరు నెమలి. మగ నెమలికి మాత్రమే పొడవాటి మరియు రంగురంగుల పింఛం అనేటువంటిది ఉంటుంది. నెమళ్ళు ధాన్యాలు, గింజలు, పురుగులు, పాములను తింటాయన్నమాట. సో ఇక్కడ వచ్చేసి అడవులు ఎక్కడ ఉంటాయంటే అడవులు, తోటలు, గడ్డి మైదానాల్లో ఎక్కువగా ఉంటుంది. నాట్యం చేస్తుంది అనమాట వర్షం వచ్చిన ముందు అనమాట. క్రింది పక్షుల్ని వాటి అరుపులతో జతపరచండి. కోడి పుంజు కొక్కరకో అంటుంది. పిచ్చుక కిచకిచమంటుంది. కోయిల కుహు కుహు అంటుంది. క్రింది పదాల్లోని ప్రతి అక్షరంలో మొదలయ్యేటువంటి కొత్త పదాలను రాయండి. ఇక్కడ వచ్చేసి భూమి, లోకము, కన్ను, వీరులు, రుణం, లత, మురళి అనేటువంటి రాసాము. ఇక్కడ ఇచ్చినటువంటి పదం వచ్చేసి భూలోక వీరులము అనేటువంటి దాంట్లో నుంచి మనము కొన్ని పదాలు రాసాము. జ్ఞానేంద్రియాల పనుల్ని తెలుసుకుందాము. ఇక్కడ చూడండి, జ్ఞానేంద్రియాలు ఏమేమి చేస్తాయి? కన్నుతో చూడడము, ముక్కుతో వాసన అనేటువంటిది పీలుస్తాము, చెవితో వింటాము, నాలుగుతో రుచి తెలుసుకుంటాము, తాకిడితో స్పర్శ అనేటువంటిది తెలుసుకుంటాము. ఈ వాక్యములో విరామ చిహ్నాలని గుర్తించండి. ఇక్కడ వచ్చేసి ఆహా అనేటువంటి ఆశ్చర్య గుర్తు. ఈ పుస్తకము ఎంత బాగుందో,
తర్వాత వచ్చేసి ఇక్కడ తాబేలు కామ ఎక్కడికి వెళ్ళింది క్వశ్చన్ మార్కు, దయచేసి నన్ను వదిలిపెట్టండి అనేటువంటిది పులి స్టాపు, అమ్మ కామ నాన్న నేను చెల్లెలు అంగడికి వెళ్ళాము కామ అనేటువంటిది అక్కడ చూడండి. తర్వాత హోసూరు కామ కృష్ణగిరి జిల్లాల్లో ఉంది. ఈ పారిశ్రామిక పట్టణము తమిళనాడు ఆంధ్ర రాష్ట్రము కర్ణాటక రాష్ట్రాల సరిహద్దుల్లో ఉంది. ఇక్కడ ఏ భాషలు మాట్లాడేటువంటి ప్రజలు ఉన్నారో తెలుసా? తెలుగు, తమిళము, కన్నడము మరియు హిందీ, ఉర్దూ మొదలైనటువంటి భాషలు మాట్లాడేటువంటి ప్రజలు నివసిస్తూ ఉన్నారు. ఇక్కడ ఇవ్వబడినటువంటి పదాలను ఉపయోగించి కథ అనేటువంటిది రాయండి. మీకు కథ చెప్తాను వినండి. ఇక్కడ వచ్చేసి ఒక పెద్ద అడవి ఉంది. ఆ యొక్క పెద్ద అడవిలో వచ్చేసి ఒక సింహం అనేటువంటి నిద్రపోతూ ఉందన్నమాట. నిద్రపోతూ ఉన్నటువంటి సమయంలో ఉన్నటువంటి చిట్టేలుకు వచ్చేసి సింహం పైన ఆడుకోవడం మొదలుపెట్టిందనమాట. ఆడుకోవడం మొదలుపెట్టేసరికి ఆ యొక్క చిట్టేలుక చేసేటువంటి చేష్టలకి దానికి నిద్ర భంగమైందనమాట. దాని నిద్ర అనేటువంటిది మేలుకోవాల్సి వచ్చింది. సింహానికి చాలా కోపం వచ్చింది. కోపంతో వచ్చేసి ఆ యొక్క ఎలుకని పట్టుకున్నది. నిన్ను తినేస్తాను అని చెప్పేసి ఆ యొక్క ఎలుకని బెదిరించింది. వెంటనే వచ్చేసి ఎలుక క్షమించమని వేడుకుందనమాట సింహాన్ని. ఏం చెప్పిందంటే, సింహం మీకు అవసరమైనప్పుడు నేను వచ్చేసి మీకు సహాయం చేస్తాను అని చెప్పింది. వెంటనే సింహం వచ్చేసి నవ్వి నాకు నువ్వు సహాయం చేయడం ఏంటి అనేసరికి, లేదు మీరు చేసినటువంటి నన్ను వదిలిపెడితే నేను ఖచ్చితంగా మీకు సమయం వచ్చినప్పుడు మీకు సహాయం చేస్తాను అని చెప్పింది. సరే వదిలి దాన్ని క్షమించి వదిలిపెట్టేసింది. వెంటనే సింహము ఒకరోజు వేటగాడు వచ్చేసి సింహాన్ని వలలో చిక్కుకున్నారనమాట. అంటే వల వేసి పట్టుకున్నాడు. వెంటనే ఆ యొక్క సింహం వచ్చేసి వలలో చిక్కుకోవడం వల్ల తర్వాత వచ్చేసి ఆ ఎలుక ఇదంతా దూరం నుంచి గమనిస్తున్నటువంటి ఎలుక వెంటనే వచ్చేసి వేటగాడు అటువైపుగా స్నానానికి వెళ్ళినప్పుడు వెంటనే ఎలుక వచ్చేసి ఆ యొక్క వలను కొరకడము మొదలుపెట్టింది. అప్పటి నుంచి ఈ యొక్క సింహము తర్వాత ఎలుక వచ్చేసి స్నేహం అనేటువంటిది పెరిగిందనమాట. సో ఈ విధంగా వచ్చేసి ఒకరికొకరు సహాయ సహకారాలు అందించుకున్నారు. కాబట్టి ఇక్కడ వచ్చేసి చిన్నదైనా సరే పెద్దదైనా సరే, అంటే ఇక్కడ వచ్చేసి ఏంటంటే నీతి ఏంటంటే, చిన్న జంతువు కదా మనకేం సహాయం చేస్తుంది అనేటువంటి అహంకారంతో ఉన్నటువంటి సింహం కూడా తనకు సమయం వచ్చినప్పుడు ఈ యొక్క ఎలుకే సహాయం చేసిందనమాట. కాబట్టి చిన్న పెద్ద అనేటువంటిది మనము చూడకూడదు అనమాట. మనము వారి యొక్క టాలెంట్ని చూడాలి అనేటువంటిది మనకు ఈ యొక్క కథ ద్వారా అర్థమవుతుంది.